హాయ్ ఎవరివన్, నేను ఇక్కడ సెమీ గ్రేవీతో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. నా వీడియోస్ని కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, కాజు, కొబ్బరి ముక్కలు. ఇక్కడ నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను, సగం కొబ్బరి. 2 పెద్ద సైజు టమాటాలు చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా. 2 స్పూన్లు ధనియాలు తీసుకున్నా. ఇక్కడ నేను 1/2 kg చికెన్కి చూపిస్తున్నాను. ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాం. దీంట్లో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకుని అంతా మిక్స్ చేసుకుని బాగా 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి దీన్ని. 1 అవర్ తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత కాజు వేసుకోవాలి. కాజు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ధనియాలు వేసుకోవాలి. ధనియాలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను వేసుకోవాలి. కొబ్బరి ముక్కలు ఫ్రై అయిన తర్వాత టమాటాస్ వేసుకోవాలి. ఇప్పుడు టమాటోస్ మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి వీటిని. ఈ వీడియోలో చూపిస్తున్న ఈ విధంగా వచ్చేంత వరకు ఇప్పుడు దీంట్లో గసగసాలు వేసుకోవాలి 1 స్పూన్ వరకు. ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇది చల్లారి పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఫైన్ పేస్ట్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి దీన్ని. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న ఈ విధంగా అవ్వాలి పేస్ట్. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఫ్రై చేసుకుందాం. స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత చికెన్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో వాటర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్లో వాటర్ అంతా వచ్చిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి 1 స్పూన్ వరకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇప్పుడు కారం వేసుకోవాలి 2 స్పూన్స్ వరకు. ఇప్పుడు అంతా కొంచెం ఫ్రై చేసుకొని ఆయిల్ ఇలా రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకుని బాగా ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడే సాల్ట్ చూసుకుని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ మసాలా వేసుకోవాలి 1 స్పూను. వేసుకొని అంత బాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఆయిల్ ఇలా పైకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర వేసుకుని ఫైనల్గా అంతే, సెమీ గ్రేవీతో చికెన్ ఫ్రై రెడీ. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.